హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం రాగి పిండి తయారీ విధానం చూసేద్దామా? దానికి మనము ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, రాగి పిండి తీసుకోవాలి. దానితో సరిగ్గా రావు కాబట్టి కొంచెం అదనంగా కలుపుకోవడానికి గోధుమ పిండి కూడా తీసుకోవాలని కొద్దిగా. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. 2 కప్పులు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి అని. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకుని నీళ్లు పోసి కలుపుకోవాలండి. గరిటె జారు విధానంగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరీ పలుచగా కలపకూడదండి. ఇలా ఈ మిశ్రమం తయారు చేసి ఉంచుకొని స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టుకుని పిండి దోశ వేసుకోవాలి. రెండు వైపులా కాల్చి చట్నీతో తింటే ఇది చాలా రుచిగా ఉంటుందండి. చిన్న మంట మీద కాల్చుకోవాల్సి ఉంటుంది ఈ దోశని.